ఎవడు రాంగ్ రూట్లో వస్తున్నాడు? వాడికి లైసెన్స్ ఇచ్చింది ఎవరు? అసలు ఎవడు వాడు రూల్స్ కూడా ఫాలో అవ్వట్లేదురా. నేను ఒక్కనే ఫాలో అవుతున్నా రూల్స్, వాళ్ళందరూ రాంగ్ రూట్లో వస్తున్నారు. నమస్కారం, వాంగ వెల్కమ్ టు వినోదం. హలో ఆర్వా ఫ్యామిలీ, నిన్న మనం హౌస్ బోట్లో చెక్అవుట్ అయిన వెంటనే మేము డ్రైవర్కి చెప్పామన్నమాట, మా హోటల్ దగ్గరే డ్రాప్ చేయండి అని. మా హోటల్ దగ్గరే డ్రాప్ చేశాడు. ఇది మన హోటల్. ఇప్పుడు మన హోటల్ ఎక్కడ ఉందో తెలుసా? ఎగ్జాక్ట్గా బ్యాక్ వాటర్ వెనకాలే ఉంది. ఇలాంటి వ్యూ కోసమే ఇలాంటి హోటల్ తీసుకున్నాం. బాగుంది కదా వ్యూ. మీకు ఇలాంటి వ్యూ కావాలంటే హోటల్స్ అన్నీ ప్రీ బుక్ చేసుకోండి. బికాజ్ ఇది సీజన్ అవడం వల్ల అసలు హోటల్సే దొరకట్లేదు. నేను కూడా ఒక 10 హోటల్స్కి కాల్ చేశాను, ఎవ్వరు రూమ్స్ అవైలబిలిటీ లేవన్నారు. ఫైనల్గా ఈ రూమ్ దొరికింది. ఈరోజు పెద్ద ప్లాన్స్ ఏం లేవు, గో విత్ ఫ్లో లాగా ఏ చేయాలనిపిస్తే అది చేసేయడమే. మేము అలా వస్తూ ఉంటే ఒక హ్యాండ్ క్రాఫ్ట్ షాప్ చూసాము. ఐల్ షో యూ. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి ఓన్లీ కేరళలో మాత్రమే దొరుకుతాయంట. ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ చూస్తే మీకు ఒకటి చెప్పాలనిపించింది. నేను రీసెంట్గా చెప్పాను కదా, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ న్యాచురల్ ప్రొడక్ట్స్ బ్రాండ్ అని. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపించింది తెలుసా? దీంట్లో కొన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని కల్తీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ అన్నీ న్యాచురల్ చెప్పి అమ్మేస్తున్నారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ కంటే అన్యాచురల్ ప్రొడక్ట్సే ఎక్కువ రేట్ ఉన్నాయి. ఇస్తా. ఇప్పుడు ఇక్కడ ఏదైనా కొనడానికి వచ్చావా, జస్ట్ చూడడానికి వచ్చావా? కొనవా? సైడ్ కేరళ స్టైల్ పంచులు అని చెప్పి అమ్ముతారు కదా, ఇక్కడ కూడా అవే. బట్ ఈ క్వాలిటీ అయితే మాత్రం అక్కడ దొరకదు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది తెలుసా క్వాలిటీ. నేను కూడా చాలాసార్లు పంచులు చూశాను, కానీ ఇలాంటి క్వాలిటీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ప్రైజెస్లో పెద్ద చేంజెస్ ఏం లేవు. అక్కడ ఎంత ప్రైజెస్ ఉన్నాయో ఇక్కడ కూడా అంతే ప్రైజెస్ ఉన్నాయి. నేను ఇంకా చీప్గా దొరుకుతాయి అనుకున్నాను, కానీ చీప్గా ఏం దొరకట్లేదు. ఇంకా చెప్పాలంటే కాస్ట్లీగానే ఉన్నాయి. బట్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తా. ఈరోజు ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది అంటే ఏంటో తెలుసా? నీ స్పెక్స్. నువ్వు ఒక్కసారి ఇలా అలా అన్నావు అనుకో, హైలైట్గా ఉంటుంది తెలుసా. నేను జస్ట్ ఫుడ్ చూపించాను కానీ ఎక్కడ ఏ రెస్టారెంట్ అని చెప్పలేదు కదా. నేను తిని చూసి నాకు నచ్చితే ఆ తర్వాత రెస్టారెంట్ పేరు చెప్తా.
పర్లేదు, రివీల్ చేయొచ్చు. ఈ మండి పేరు జల్లికట్టు ఆల్ఫా స్పెషల్ మండి అంట. ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్గా ఉంది నిజంగా. నేను కేరళలో ఎంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఫుడ్లో ఆయిల్ చూసాను ఎంత ఉందో, చేతికి అంతా కూడా ఎంత అయిపోయిందో. ఇదే వేరే ఆయిల్ అయింటే ఖచ్చితంగా తిని ఉండలేం. కోకోనట్ ఆయిల్ కాబట్టి ఎంతో కొంత తినగలుగుతున్నాం. నీ చెయ్యి చూపించు. నీ చెయ్యి 2 రోజుల నుంచి కడిగినట్లేవు కదా చెయ్యి. నాకెందుకో ఇదంతా గోబీ తిన్న తర్వాత ఇంట్లో కూడా కోకోనట్ ఆయిల్తో ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది కుకింగ్. చాలా బాగుంది కదా. వేరే ఎక్కడైనా ఆయిల్తో ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, కానీ కేరళలో మాత్రం ఆయిల్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. చూడండి ఎంత ఆయిల్ ఉందో. ఇంత ఆయిల్ ఉన్నా కూడా చాలా బాగుంది, బికాస్ ఇట్స్ కోకోనట్ ఆయిల్ కదా. నిజంగా నాకు చాలా బాగుండింది. ఇంత ఉంటుంది అంటే ఇంత ఆయిల్ ఉంది కదా, మనం తినగలుగుతాం అని అనుకున్నాను కానీ బట్ ఇట్ టేస్టీ. నేను జనరల్గా ఏదైనా ఒక ప్లేస్ బాగుంటేనే చెప్తా. అందులో ఉన్న ఫుడ్ ప్లేస్ అయితే నాకు నచ్చకపోతే అస్సలు రికమెండ్ చేయను. ఇది నాకు నిజంగా బాగా నచ్చింది. మీరు అలపి వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు మయూర్ ఏమన్నాడు మన ఐఎస్ఐ గురించి? ఐఎస్ఐ గురించి ఏమన్నా అంటే డాక్యుమెంట్లన్నీ మనం స్కాన్ కాపీ పెట్టామంటే వితిన్ 21 days లో ప్రొడక్షన్ రన్నింగ్ లోకి ఇస్తాడంట. అది ఓకే. ఇప్పుడు మన దగ్గర 2 డాక్యుమెంట్స్ లేవు కదా, అవి దానికి ఏమన్నాడు? సార్ ప్యారల్గా మీరు ట్రై చేయండి, లేదంటే నేనే మేనేజ్ చేస్తాను సార్ అంటున్నాడు. ఇది ఒక బిజినెస్ ఉండే కష్టాలు. మేము సగం ట్రిప్ గురించి మాట్లాడుకున్న దానికంటే ఈ ఐఎస్ఐ గురించి ఎప్పుడు వస్తారు దీని గురించి మాట్లాడుకుందే ఎక్కువ. అలపిలో మరారి బీచ్కి వచ్చాం. నేను ఎక్కడో చూశాను సన్ రైజ్ అయ్యే బీచెస్ కంటే సన్సెట్ అయ్యే బీచెస్లో హ్యూమిడిటీ ఎక్కువ అని. అది మాత్రం నిజం. ఇక్కడ ఈవినింగ్ 4 అవుతున్నా అసలు ఏమాత్రం టెంపరేచర్స్ తగ్గలేదు అండ్ హెవీ హ్యూమిడిటీ ఉంది తెలుసా. అసలు ఉండలేకపోతున్నాం. వీళ్ళు దీన్ని ఆపర్చునిటీగా చేసుకొని లోకల్స్ అందరూ ఇలాంటి అంబ్రెల్లాస్ వేసి ఇలాంటి అంబ్రెల్లాస్ కింద కూర్చోడానికి మనీ ఛార్జ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక బిజినెస్ తెలుసా. బట్ బీచ్ అయితే మాత్రం చాలా కామ్గా ఉంది, వెల్ మెయింటైన్డ్. కొంచెం ఎండ తక్కువ ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది, అస్సలు భరించలేకపోతున్నాం. నేను చాలా బీచ్లకి వెళ్ళాను కానీ ఈ వింటర్లో కూడా ఈ టెంపరేచర్ లేదురా బాబు. ఇలాంటి బీచ్ నా జన్మలో చూడలేదు. ఆ ఒక్కరోకి వచ్చేసరికి కారిపోయినాయి చెమటలు. ఇక్కడికి చాలా మంది ఫారినర్స్ కూడా వస్తున్నారు. ఐ ఫౌండ్ ఎ ఫారినర్. హే యు ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ? చాలా మంది ఫారినర్స్ కనబడుతున్నారు. విల్ ఆస్క్ దెమ్ దే ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ. హే మీరు చూడడానికి ఫారినర్ లాగా ఉన్నారు. ఏ కంట్రీ నుంచి మీరు? నైజీరియా కదా. నైజీరియా. మీరు ఏ కంట్రీ నుంచి? మీ కరెన్సీ ఏది అక్కడ? మీ కరెన్సీ బీచ్ అక్కడ ఉంటే ఇక్కడ ఒక ప్రైవేట్ పార్క్ లాగా ఉంది. ఒక రోడ్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఓన్లీ వాకింగ్ కోసమే క్రియేట్ చేశారంట. సూపర్ ఉంది ఈ రోడ్డు. అక్కడ జపాన్ వాళ్ళు ఏదేదో కనిపెడుతుంటే మా ఉదయ్ గడ ఏం కనిపెట్టాడు చూడండి. ఎక్కడ దొరికాయి రయ్యి? చిట్టెక్కి నీ బొంద కోసేవాయి, కింద పడి ఉంటే ఎత్తుకొచ్చావు. ఈ బీచ్ మొత్తంలోకి నాకు నచ్చింది తెలుసా ఇదే కాదు. ఇది ఫ్రీ కాదు. వస్తున్నాడు చూడండి వెనకాల సెక్యూరిటీ గార్డు. ఆడు వచ్చేటప్పుడు వీడియో తీసుకొని జంప్ అయిపోవాలి. ఇక్కడ శాండ్ రేస్ గేమ్స్ జరుగుతాయంట. అన్ఫార్చునేట్లీ మార్నింగే జరిగాయి, మనం రాలేకపోయాం. తెలుసుంటే ఒకళ్ళు ఖచ్చితంగా వచ్చిండే వాళ్ళని. నాకు కూడా చాలా ఇష్టం. మనము కావాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు అంట. పర్ హెడ్ ఎంతో చెప్పాడు, మర్చిపోయాను. ఫ్రీగా వస్తే ఏదైనా బాగుంటుంది.
ట్రిప్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏ ప్లేసెస్ చూడాలని ముందుగా నోట్ చేసుకొని దానికి తగ్గట్టు ప్లాన్ రెడీ చేసుకుంటాం కదా. బట్ అలపికి వస్తే మాత్రం అవి ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ అలా రోడ్లు మీరు తిరిగినా చాలు, బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కనిపిస్తాయి. కొన్ని ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం హైజీన్ అంతా చూడకూడదు. ఏది కనిపిస్తే అది ట్రై చేయాలి. ఏదైనా నాకు బనానా బజ్జీ కనిపించింది, రా ట్రై చేద్దాంరా. ఏం ఇష్టం అంత ఆలోచిస్తున్నావు? అంత ఆలోచించకూడదు. మీకు నచ్చిందా రావాలి, జస్ట్ టేస్ట్ చేద్దాం, తర్వాత మనం చెప్దాం రివ్యూ బాగుందో లేదో. ఫైనల్గా ఒక చేపను పట్టావు కదరా, ఎంతసేపటికి చేపలు పట్టేవాడా? నేను హెయిర్ పెంచుదామని డిసైడ్ అయ్యా. లాస్ట్ 6 months నుంచి గ్రో చేస్తున్నాను. మా డాడీ ఒకటే తిట్లు, ఎందుకు హెయిర్ పెంచుతున్నావు, బాగాలేదు, కట్ చేయి ఫస్ట్ అనేసి. మా డాడీకి కనపడకుండా క్యాప్ వేసుకొని కవర్ చేసుకుందామని ఒక క్యాప్ కోసం చాలా రోజులు చెప్తున్నా. ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, అసలు ఆన్లైన్లో లేదు, బయట లేదు, ఎక్కడ లేదు. ఆ క్యాప్ ఏంటంటే అర్బన్ మంకీ నుంచి ఈ క్యాప్ అనమాట. సో దీనికోసం నేను చాలా ఎత్తుతున్నాను, అసలు దొరకట్లేదు. ఇక మా డాడీ నా ముందుకు వచ్చినప్పుడల్లా ఈ క్యాప్ పెట్టుకొని కవర్ చేసుకోవాలి హెయిర్ అంతా. ఫైనల్గా నాకు ఇది కేరళలో దొరికింది. ఎక్కడ దొరికిందో తెలుసా? ఎఫ్లాంజ్ అనే ఒక స్టోర్లో దొరికింది. ఫైనల్లీ ఐ గాట్ ఇట్. మేబీ ఇంకా రేపటి నుంచి మా డాడీ దగ్గర తిట్లు ఉండవని అనుకుంటున్నా. నేను ఈ కెఫే ఒక 2 years బ్యాక్ ఎక్కడో రీల్లో చూసి సేవ్ చేసుకున్నాను. ఇక్కడికి ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మ్యాక్సిమం ట్రై చేశాను, బట్ టైం సరిపోలేదు. ఈరోజు ఫైనల్లీ ఈ హిడెన్ జెమ్కి వచ్చాను. ఈ కెఫే ఏంటో తెలుసా? ఐ విల్ షో యూ.